ఫ్రెండ్స్, సో చాలామంది నేను ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కంటెంట్ పెట్టడం ద్వారా అసలు లీడ్స్ జనరేట్ అవుతున్నాయా లేదని కొంతమంది క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసి మనం లీడ్స్ ఎలా జనరేట్ చేయాలన్న క్వశ్చన్స్ కూడా నాకు రైజ్ అవ్వడం జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మీరు మంచి క్వాలిటీ లీడ్స్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, లింక్డ్ఇన్. ఈ మేజర్ ప్లాట్ఫామ్స్, ఈ 5 ప్లాట్ఫామ్స్ అనే మేజర్ ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్. ఈ 5 ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి మీరు క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువ నేటివ్ కాంటెంట్ అనేది ఇవ్వాలి యూజర్స్కి. ఏదైనా ప్లాట్ఫామ్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, లింక్డ్ఇన్ తీసుకోండి, లేకపోతే యూట్యూబ్ తీసుకోండి. ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే ఆ ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే యూజర్ని అదే ప్లాట్ఫామ్లో ఎక్కువసేపు ఉంచాలని ప్రతి ప్లాట్ఫామ్ కోరుకుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ తీసుకోండి, యూట్యూబ్లో ఒక వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో చూసి ఇంకో వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో చూసేలాగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది చేస్తుంది. సో మీరేంటంటే ఎప్పుడైతే ఈ ప్లాట్ఫామ్ నుంచి బయటికి తీసుకెళ్ళే యూజర్స్ని, అటువంటి కేసులో మీ యొక్క రీచ్ అన్నది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఎక్కువ మేజర్గా చేసే థింగ్స్ ఏంటంటే ఎక్కువ లింక్స్ అనేది ఎక్కువ షేర్ చేస్తారు. సో నేటివ్ కంటెంట్ పెట్టకుండా లింక్స్ ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటారు. ఓన్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మేజర్గా ఎక్కువ 90% వరకు కూడా లింక్స్ ఎక్కువ షేర్ చేస్తారు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే నేటివ్ కంటెంట్ అనేది పెట్టండి ప్రతి ప్లాట్ఫామ్లో. ఫేస్బుక్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి, లింక్డ్ఇన్ తీసుకోండి. నేను ఇక్కడ లైవ్ చేస్తున్నాను. ఈ లైవ్ అయిన తర్వాత ఇదే లైవ్ నేను స్మాల్ వీడియోస్ని కన్వర్ట్ చేసి డిఫరెంట్ షార్ట్స్ కింద, రీల్స్ కింద రీపర్పజ్ చేస్తాను. యూట్యూబ్లో ఆల్రెడీ ఎలాగుంటుంది వీడియో, ఆ యూట్యూబ్ వీడియోని సో డైరెక్ట్ ఆ వీడియోని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో పెట్టడం. సో ఈ విధంగా మనం కంటెంట్ని నేటివ్గా, ఇన్ కేస్ మీరు యూట్యూబ్లో ఒక 40 minute 60 minute వీడియో రిలీజ్ చేశారనుకోండి. సో ఆ ఎంటైర్ వీడియోని మీరు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో పెట్టడానికి మీరు డిఫికల్టీ ఫేస్ చేస్తే స్మాల్ పార్ట్స్ తీసుకోండి. ఇంట్రెస్టింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, సో ఇంట్రెస్టింగ్ పార్ట్స్ స్మాల్ పార్ట్స్ తీసుకొని వాటిని మీరు నీట్గా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఈ ప్లాట్ఫామ్స్లో నీట్గా ప్రొడ్యూస్ చేయండి. అప్పుడు యూజర్స్ మీతో బెటర్గా కనెక్ట్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ తీసుకుంటే ఫేస్బుక్లోనే లైవ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ చేయండి. లేదా నేటివ్గా ఇమేజెస్, వీడియో కంటెంట్ అయితే వీడియో కంటెంటు, టెక్స్ట్ కంటెంట్ అయితే టెక్స్ట్ కంటెంటు ఆ ప్లాట్ఫామ్స్లో నేటివ్గా అప్లోడ్ చేయండి. సో ఎప్పుడైతే మీరు ఈ పద్ధతిలో అప్లోడ్ చేస్తూ వెళ్ళారో అప్పుడు మీకు అదే ప్లాట్ఫామ్ నుంచి లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో ఎక్కడైనా సరే వాల్యూ ఎక్స్చేంజ్. మీరు ఆ పర్టికులర్ వాల్యూ అనేది యూజర్స్కి ప్రొవైడ్ చేశారనుకోండి, ఆ యూజర్స్ ఆ పర్టికులర్ వాల్యూ అనేది వాళ్ళు తీసుకుని రిటర్న్గా వాళ్ళు మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు ఫర్ మోర్ వాల్యూ. ఈ గేమ్ అనేది మీరు చాలా ప్రాపర్గా, చాలా కేర్ఫుల్గా ప్లే చేయాలి ఫ్రెండ్స్. మేజర్గా చూసుకుంటే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు కంటెంట్ పోస్ట్ చేయడానికి ఎటువంటి అమౌంట్స్ అయితే మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ప్రజెంట్ టిల్ నౌ యాజ్ ఆన్ టుడే డేట్ సో మీరు ఎటువంటి అమౌంట్స్ అయితే మీరు పెట్టనవసరం లేదు. మీరు వీడియో కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, ఇమేజ్ కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, టెక్స్ట్ బేస్డ్ కంటెంట్ పోస్ట్ చేయొచ్చు, ఆడియో బేస్డ్ కంటెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు. ఎంత అడ్వాంటేజెస్ ఇస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మరో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కంటెంట్ ఆన్స్ పెట్టిన తర్వాత ఆ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా, ఆల్గారిథం బేస్ అయ్యి మీకు లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ కూడా మీకు మీ యొక్క కంటెంట్ మీద వచ్చాయనుకోండి. అప్పుడు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే మీ యొక్క కంటెంట్ని ముందుకు తీసుకెళ్తాయి. అంటే డిస్ట్రిబ్యూషన్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి చేస్తాయి. గాట్ మై పాయింట్. ఇదేంటంటే మీరు అందుకే ప్రతి యూట్యూబర్స్ చూసినా లేకపోతే ఫేస్బుక్లో లైవ్ చేసేటప్పుడు చూసినా సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎందుకంటే అడుగుతారంటే సో అదేంటంటే ఎంగేజ్మెంట్. ఎప్పుడైతే వీడియోకి ఎంగేజ్మెంట్ అనేది బెటర్గా ఉందో అటువంటి కేసులో ఆ వీడియో యొక్క రీచ్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్లాట్ఫామ్ అన్నదే ఆ వీడియోకి రీచ్ అనేది పెంచుతుంది. సో కాబట్టి మీరు మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నేటివ్ కంటెంట్ అనేది పెట్టండి. నేటివ్ కంటెంట్ పెట్టడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్లో ఒక వీడియో చేశారు, అదే యూట్యూబ్ చేసిన వీడియోని లింక్ తీసుకొచ్చి ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ట్విట్టర్లోని వీటిలో పెట్టారు. అందులో మీకు కొంతమంది
సమ్ టైమ్ ఫాలోవర్స్ ఉన్నారు. అదే ఫాలోవర్స్ మీరు ఏం చేస్తారు, అక్కడ నుంచి ఫేస్బుక్ నుంచి యూట్యూబ్కి డైవర్ట్ చేస్తారు. అక్కడ యూట్యూబ్ నుంచి మళ్ళీ మీరు చేయాల్సి ఏం చేస్తారు, మళ్ళీ యూజర్ కాంటాక్ట్ చేయాలంటే అక్కడ మళ్ళీ ఫేస్బుక్ డీటెయిల్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అక్కడ ఇస్తారు. సో అంటే ఏంటంటే యూజర్ని మీరు అక్కడే సర్క్యులేట్ చేస్తున్నారు. సో యూజర్ని మీరు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేస్బుక్కి మీరే యూజర్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఫైనల్గా యూజర్ మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ఆప్షన్ అనేది మీరు లెంతీ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు నెగిటివ్ కంటెంట్ చేశారో, ఓకే, క్విక్గా ఫేస్బుక్లో నెగిటివ్ కంటెంట్ పెట్టారు. క్విక్గా ఎప్పుడైతే మీరు ఫేస్బుక్లో నెగిటివ్ కంటెంట్ పెట్టారో వెంటనే ఆ యూజర్ ఆ కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటాడో వెంటనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడమో లేకపోతే మీకు క్విక్గా డిఎం చేయడమో చేస్తారు. సో కాబట్టి నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, యూట్యూబ్ ఈ ప్లాట్ఫామ్స్లో నేటివ్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయండి. సో నేటివ్ కంటెంట్ ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేశారో అప్పుడు మీకు క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. సో మీరు ఆర్గానిక్గానే మనం క్వాలిటీ ఆఫ్ లీడ్స్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ దిస్ వాల్యుబుల్ సెషన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.